హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. గ్రేడ్ 1 వీఆర్ఓల ప్రమోషన్లపై డిమాండ్లు మరియు తాజా పరిణామాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేడ్ 1 వీఆర్ఓలకు ప్రమోషన్లను ఇవ్వాలి అని, అలాగే ఇతర సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఏపీ ప్రభుత్వ వీఆర్ఓల సంఘ కార్యదర్శి రవీంద్రరాజు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇంకా చెల్లించకపోవడం, ఇతర సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల వీఆర్ఓల ఆందోళన మరింత పెరిగింది. వీఆర్ఓల ప్రధాన డిమాండ్లు: గ్రేడ్ 1 ప్రమోషన్ల అవసరము. గ్రేడ్ 1 స్థాయిలో ఉన్న వీఆర్ఓలకు పదోన్నతులు ఇవ్వాలని రవీంద్రరాజు డిమాండ్ చేశారు. 2019 నుంచి వీరి పనితీరు, బాధ్యతలను గుర్తించి ప్రమోషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి అని సూచించారు. పెండింగ్ బకాయిల విడుదల. 2021 నుంచి బీఎల్ఓల బాధ్యతలు నిర్వర్తించిన వీఆర్ఓలకు రావాల్సిన బకాయిలు ఇంకా చెల్లించలేదని ఆయన పేర్కొన్నారు. 50 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరింత త్వరితగతిన అన్ని బకాయిలను చెల్లించాలని కోరారు. పెన్షన్ పంపిణీ సమయం మార్పండి. సామాజిక పెన్షన్ల పంపిణీ ఉదయం 5 గంటల నుంచి కంటే కాకుండా ఆలస్యంగా అంటే ఉదయం 10 గంటల నుంచి జరగాలని కోరారు. ఈ మార్పు సచివాలయ సిబ్బంది, ముఖ్యంగా మహిళలకు ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. బయోమెట్రిక్ విధానం సమీక్ష. బయోమెట్రిక్ నమోదు సమయంలో మార్పులు చేయాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే నమోదు చేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితులపై విమర్శలు. నీటిపారుదల, ఎన్నికలపై వ్యయాల దుర్వినియోగం అండి. ఎన్నికల నిర్వహణలో వీఆర్ఓల సేవలను ఉపయోగిస్తూ లక్షల రూపాయల వ్యయాలు పెట్టించడం వ్యతిరేకంగా పేర్కొన్నారు. రీసర్వే విధానంపై అభ్యంతరాలు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన రీసర్వే విధానం తప్పుడు విధానమని రవీంద్రరాజు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 120 రోజుల్లో రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలనే నిర్ణయం కూడా సరికాదని పేర్కొన్నారు. 58 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల. ప్రభుత్వం వీఆర్ఓల కోసం 58 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేయడం ఒక కీలక ముందడుగు. 2019 నుంచి 2024 వరకు వీఆర్ఓలు వాలంటీర్ సేవలను అందించడం, వివిధ బాధ్యతలు నిర్వహించడం వంటి సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ చెల్లింపులు చేస్తోంది. వీఆర్ఓల అభిప్రాయాలు. ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని సంతోషకరంగా ఉన్నప్పటికీ పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని వీఆర్ఓలు అభిప్రాయపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులను కూటమి ప్రభుత్వం పునరావృతం చేయకూడదని, సమస్యలపై సత్వర నిర్ణయాలు తీసుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్గదర్శక చర్యలు. గ్రేడ్ 1 ప్రమోషన్ల ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. బకాయిల చెల్లింపులు. మొత్తం బకాయిలను చెల్లించే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. పెన్షన్ పంపిణీ మార్పు. సమయానికి అనుగుణంగా మార్పులు చేసి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. బయోమెట్రిక్ విధానం సమీక్ష. కొత్త మార్గదర్శకాలను అమలు చేసి ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటితో పాటు వీఆర్ఓల బకాయిల చెల్లింపులు మరియు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా ఉద్యోగుల విశ్వాసాన్ని పొందడంలో ప్రభుత్వం విజయవంతమవుతుందని అయితే అంటున్నారు. సో, మొత్తానికి ఉద్యోగుల పెండింగ్ బిల్లుల వివరాలైతే ఇప్పుడు తెలుసుకుందాము. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెన్షనర్ల జీఐఎస్, అలాగే సరెండర్ లీవ్ అండ్ ఎన్హాన్స్‌మెంట్, పెన్షనర్ల పీఆర్సీ బకాయిలు, పెన్షనర్ల డీఆర్ బకాయిలు, అలాగే మెడికల్ రియంబర్స్‌మెంట్ బకాయిలు, ఎంప్లాయీస్ డీఏ అరియర్స్, ఎస్ఎల్స్, టీఏస్, జీఐఎస్, మెడికల్ బిల్స్ తదితర బిల్లులన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకు పెండింగ్ బిల్లులు ప్రెజెంట్ అయితే ఇవన్నీ కూడా బిల్లులను వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయి. ఎవరికైతే ఈహెచ్ఎస్ పోర్టల్‌లో డీడీఓ లాగిన్ నందు మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ లెటర్‌నైతే ఈహెచ్ఎస్ వారికి మెయిల్ పంపండి. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. సో, ఈ లెటర్ అయితే ఇది డీడీఓ డిక్లరేషన్ అండి. ఏపీజీఎల్ఐ యాన్యువల్ సిప్స్ 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ నందు 4 నెలల అమౌంట్ వారి యొక్క అకౌంట్స్‌లో జమ చేయడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు. ఇకపోతే
అన్ని రకాల లీవ్, సాలరీ బిల్, ఇంక్రిమెంట్, ఎరియర్స్ తదితర బిల్స్ అన్నీ కూడా సప్లిమెంటరీ బిల్స్‌కి సంబంధించి అమౌంట్స్ అయితే జమ అవుతున్నాయి. అన్ని జిల్లాల పీఎఫ్ ఆన్‌లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని ఇప్పటివరకు ఉన్న సమాచారం. ప్రస్తుతం 2020, 21 వరకు అందుబాటులో ఉన్నవి. పీఎఫ్ యాన్యువల్ స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీలైనంత తొందరలో 2021, 22, 22, 23, 23, 24, 24, 25 వార్షిక సంవత్సరాల నిలువలు అందుబాటులో ఉంచుతారు. అలాగే గతంలో మనకు 2 జీవోలైతే ఇచ్చారండి డీఏలకు సంబంధించి. జీవో నంబర్ 28 ప్రకారంగా 26.39% ఉన్నటువంటి డీఏని 3.64% పెంపుతో 30.03కు చేరుకుంది. సో, ఈ జీవో పబ్లిష్ చేసిన డేట్ వచ్చేసి మనకు ఈ విధంగా జనవరి 1, 2023 నుంచి 31 మార్చి 2024 వరకు అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో అంటే ఆగస్టు, నవంబర్, ఫిబ్రవరిలలో 3 విడతల్లో అయితే ఆహ్, చెల్లింపులు జరగాలి. కానీ ఇంకా జరగలేదు. అలాగే జీవో నంబర్ 30 ప్రకారంగా కూడా మనకు ఈ 30.03% ఉన్నటువంటి డీఏని 33.6% వరకు 7% వరకు పెంపుతో మనకు అమలు చేయడం జరిగింది. దీనికి గాను మనకు జూలై 1, 2023 నుంచి జూన్ 30, 2024 వరకు అరియర్స్, సెప్టెంబర్‌లో మొదటి విడత, డిసెంబర్‌లో రెండో విడత అంటే ఈ నెలలో, మార్చిలో మూడో విడత అయితే చెల్లింపులు జరగాలి. కానీ ఇంతవరకు వాటి చెల్లింపులే జరగలేదు. ఇక పెన్షనర్ల జీవో నంబర్ 106 ప్రకారంగా 11వ పీఆర్సీ అరియర్స్ పెన్షనర్లకు రిటైర్ అయినప్పుడు రావాల్సిన అమౌంట్‌లు, మెడికల్ బిల్లులు, జీఐఎస్ గ్రాట్యుటీ ఇవన్నీ గూడా రావాల్సి ఉందండి. వీటిలో బిల్లులు చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. మరొక గుడ్ న్యూస్ అండి. ఉద్యోగులు, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్‌మెంట్ స్కీమ్ అనేది మనకు 31 మార్చి 2025 వరకు ఎక్స్‌టెండ్ చేయబడింది. బ్రేకింగ్ న్యూస్ అండి. అకౌంట్ శాఖ ఆంధ్రప్రదేశ్ నుంచి తాజా సమాచారం. సిబిఎస్ పాక్షిక ఉపసంహరణ నిమిత్తం వ్యక్తిగత లాగిన్ నందు ఇచ్చిన ఆప్షన్ ద్వారా ఉపసంహరణ రిక్వెస్ట్ ఎవరైనా రైజ్ చేస్తే దాన్ని ఎస్టీఓ స్థాయిలో ఆథరైజ్ చేయడం కుదరదని వివరణ ఇచ్చిన డీటీఐ ఏపీ. ఆల్ టీఓస్ ఆర్ ఇన్‌స్ట్రక్టెడ్ టు నాట్ అలౌ రిక్వెస్ట్ ఆఫ్ పార్షియల్ విత్‌డ్రా ఇనిషియేటెడ్ బై ద సబ్‌స్క్రైబర్ త్రూ దిస్ ఫెసిలిటీ అండ్ రిజెక్షన్ దెమ్ ఇఫ్ any are pending at your logins. This office could not receive any official communication on this issue for giving suitable orders. Therefore, all TOs shall follow the existing process which is in force, that is physical made application. For any clarification in this matter, contact this office DTA అనైతే రావడం జరిగింది. అలాగే వేసవి సెలవుల్లో డ్యూటీ, ట్రైనింగ్ తదితర పనులకి హాజరైనప్పుడు ఎర్నడ్ లీవ్ రిజర్వేషన్ గురించి ప్రతిసారి క్లారిఫికేషన్ ఉత్తర్వులు ఇవ్వవలసిన అవసరం లేదని గతంలో శాశ్వత ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ.